1707 ఎకరాలు ఆయకట్టుని స్థిరీకరించారు. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి. ఇది జలధార విజయం. ఈ విజయానికి కారకులైన ఆఫీసర్లని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మనం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు వర్షాన్ని ఇస్తే ఆ నీళ్లన్నీ కిందికి పంపించి మనం కరువు బారిన పడుతున్నాం. అట్లా కాకుండా ఎక్కడ పడిన వర్షపు నీటిని అక్కడే భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. అది చేయగలిగితే కరువు అనే మాట రాదు. ఇది కాకుండా నేను ఆలోచించేది నదుల అనుసంధానం చేసి ఎప్పుడైనా నీళ్లు చాలకపోతే పైనుంచి కూడా వస్తాయి. అన్ని ప్రాంతాలకు కాలువలు వస్తాయి. అదే మన నదుల అనుసంధానం కూడా జరుగుతుంది. ఇంకో పక్క మైక్రో ఇరిగేషన్ కూడా తీసుకొస్తాం. మనం అన్ని ఇలాంటి కార్యక్రమాలు ఆలోచించి ముందుకు పోతా ఉంటే మన రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, గొడ్డలి పార్టీ. అవునా కాదా? గొడ్డలి పార్టీ అనేవాడు చేలిపైకెత్తండి. నేరాలు చేస్తారనేవాడు చేలిపైకెత్తండి. మీరు చూస్తే ఇటీవల కాలంలో ఆ మనమంతా మీ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలని నేను ఆలోచిస్తున్నా. మీకు సంక్షేమం ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తున్నా. మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాను. వాళ్ళు మాత్రం విసుగు విరామం లేకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గాలుగా సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు రాయలసీమలో ముఠాలుండేటివి. ఈరోజు గర్వంగా చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేసిన వ్యక్తిని నేనే. పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క హైదరాబాద్లో మత కలహాలు ఉండేటివి. మత కలహాలు పూర్తిగా అణచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు సిద్ధాంతపరంగా నక్సలైట్స్ ఉండేవాళ్ళు, దానివల్ల నష్టం అని చెప్పాను. వినలేదు. వినకపోతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు. కడాన నన్నే చంపడానికి 2003లో 23 క్లేమోర్ మైన్స్ పెడితే నేను భయపడలేదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. ఇది చరిత్ర. ఇప్పుడు ఆ పార్టీ కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఏది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ప్రజల ఆస్తులకి ప్రాణాలకి రక్షణగా ఉండాలి. ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. 1924లో ఎక్కడ చూసినా గంజాయి పంట పండించారు. ఏజెన్సీ ఏరియాలో పండించారు. దేశానికి ప్రపంచానికి ఉత్పత్తి చేశారు. డ్రగ్స్ వచ్చాయి. ఎక్కడ చూసినా చెడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, గంజాయి తీసుకున్న వ్యక్తికి తల్లికి భార్యకు తేడా తెలియదు. తల్లిదండ్రులంటే వాళ్ళు లెక్క పెట్టుకోరు. అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించి ఇప్పుడు కూడా రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని, డ్రగ్స్ సేవించే వ్యక్తుల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని వైఎస్ఆర్